ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా విజయాలను వివరిస్తూ 3 ప్రాంతాల్లో 3 అంశాలపై బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. హడావిడి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వీటిని జరుపుతారు. నిన్న చంద్రబాబు నివాసంలో సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాధవ్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమంపై ఈ నెల 9న తిరుపతిలో, సుపరిపాలనపై 12న అమరావతిలో, అభివృద్ధిపై 15న విశాఖపట్నంలో భారీ సభలు నిర్వహించనున్నట్లు పల్లా ఆ తర్వాత తెలిపారు. మాధవ్, మనోహర్తో కలిసి ఎన్డీఏ నేతల భేటీలో తీసుకున్న నిర్ణయాలను పల్లా తెలియజేశారు. 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి 2 ఏళ్ల విజయాలపై కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. 24 మాసాల్లో సాధించిన విజయాలపై 24 కార్యక్రమాలను 25 జిల్లాల్లోనూ నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రులు కూడా వీటిలో భాగస్వాములు అవుతారని, చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై 3 పార్టీల నడుమ సమన్వయం ఎలా ఉండాలన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించామని పల్లా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మనోహర్ చెప్పారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 9 నుంచి కూటమి విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు మాధవ్ తెలిపారు. హడావిడి, ఆర్భాటం లేకుండా సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్లేనని పవన్ అన్నారు. ఇక బీజేపీ, టీడీపీ కలిసి ఉండడం కొందరికి కంటగింపుగా మారిందని, కొందరు స్వయం ప్రకటిత మేధావులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారని, ఎవరేం చేసినా తాము కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా తెలంగాణ వారే కాదు, ఎవరు వ్యాఖ్యలు చేసినా అది తప్పేనని మాధవ్ స్పష్టం చేశారు.